పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే ఒక చిన్న బాధ అయితే ఉంది. ఇన్ని రోజులు కష్టపడ్డాం, వచ్చినప్పుడు ఇలా కొన్ని కారణాల వల్ల ఇలా ఇవ్వాల్సి వస్తుందని మనకు కూడా ఒక మాట చెప్పుంటే సంతోషంగా ఉండేది. పార్టీ అధినేత బిజీలో ఆయనకున్న పని ఒత్తిడిలో ఏమైనా మర్చిపోయారేమో అని నేను అనుకుంటున్నాను. ఐదు సంవత్సరాలుగా మీ పనులన్నీ మానుకొని పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం చాలా మంది చాలా ఇబ్బందులు పడి ఉంటారు, చాలా నష్టపోయి ఉంటారు కూడా. దీంతో పాటు నేను కూడా అదే బాధ్యతని, కాకపోతే పార్టీ ఆదేశాలు, పార్టీని చూసి మనందరం పనిచేశాం కాబట్టి పార్టీ నిర్ణయమే మన నిర్ణయం అని చెప్పి మీరందరూ కూడా భావించి రేపు రాబోయే ఎన్నికల్లో అనకాపల్లి గడ్డ మీద జనసేన జెండా ఎగిరే విధంగా మీరు అందరూ కూడా కంటిన్యూగా అదే స్ఫూర్తితో పనిచేయాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. నా వంతు ఖచ్చితంగా జనసేన జెండా ఎగిరేదానికి నా వంతు కృషి కూడా నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తూ, పార్టీని డెవలప్ ఎలా చేశామన్నది మీ అందరూ తెలుసు. ఈ ఆంధ్ర రాష్ట్ర 13 జిల్లాలు నన్ను క్షమించాలని కోరుకుంటూ, పార్టీ బాధ్యత నాకు అప్పచెప్పిన కాడి నుంచి ఇప్పుడు దాకా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మనకు పార్టీ ఆఫీసు, ఈ పార్టీ ఆఫీస్కి వచ్చిన ఏ కార్యకర్తను కూడా సొంత ఇంట్లో మనిషిలాగా ఈ 5 సంవత్సరాలుగా కూడా మిమ్మల్ని ట్రీట్ చేయడం, నాకు అవకాశం ఉన్న మేరకు మీ ఫంక్షన్లు, ఊర్లో ఏదైనా పండుగలు, సొంత కార్యక్రమాలు, పెళ్లిళ్ళు ఏదైనా చెడు జరిగినప్పుడు కూడా నాకు అవకాశం ఉన్న రోజులు నేను ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా నా వంతు పాత్ర నేను పోషించినాను. కాకపోతే మన కష్టానికి జనసేన సీట్ అలాట్ అవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ సీటు అనకాపల్లికి జనసేన సీటు వచ్చిందంటే మీ బోర్డు కార్యకర్తలు, నాయకులు అందరూ రాత్రిపాలు పడిన కష్టం మనకి ఈ పొద్దు కనిపిస్తుంది. ఇకపోతే రావడం రాకపోవడం అనేది సమస్య కాదు. పార్టీ మనకి ఎప్పుడైతే తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తామన్న కాడి నుంచి నేను ప్రతి మీటింగ్ లో కూడా ఉమ్మడి అభ్యర్థి ఎవరికి వచ్చినా మనం గెలిపించుకోవాలని నేను చెప్తూ వచ్చినాను. మీరు కూడా అది చాలా మీటింగ్ లో విన్నారు. ఆ రకంగా చూసినా